దెబ్బ మీద దెబ్బ తగిలితే మొదటి దెబ్బ మర్చిపోతాం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నది అదే. మొన్ననే బ్రిటన్ ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం సాధించింది. బట్ అక్కడ అల్లకల్లోలం నడుస్తుంది. ఓ రకమైనటువంటి సివిల్ వార్ నడుస్తుంది. అక్కడ దాడులు జరుగుతున్నాయి, హింసాకాండ పెట్టరేగిపోతుంది, అరాచకం జరుగుతుంది. రెండో పక్కన బంగ్లాదేశ్ సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ఓ కుట్ర, బ్రిటన్లోనూ ఓ కుట్ర నడుస్తుంది. ప్రజా తిరుగుబాట్లు నడుస్తున్నాయి, ప్రజల మీద దాడులు నడుస్తున్నాయి. ప్రజల మీద దాడులు చేస్తున్న వాళ్ళు అధికారపక్ష అండ చూసుకుంటే ప్రజలకి భద్రత కరువైనటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లిపోతున్నారు. ఈ రెండింటి నుంచి డైవర్ట్ అయిపోయినటువంటి అంశం ఏంటి అంటే మొన్న ట్రంప్ ఇన్సిడెంట్తో ఒక డైవర్షన్, అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ అంశంతో ఒక డైవర్షన్. వీటన్నిటి మధ్యన అసలు స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి వ్యవహారము, అట్లాగే సునీత విలియమ్స్ అంశము డైవర్ట్ అయిపోతుంది. ఒక అంశానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో అంతే తీవ్రతతో ఉన్నటువంటి మరొక అంశాన్ని, అంటే ఈ గంటలో ఇది బ్రేకింగ్ అయితే నెక్స్ట్ గంటకు వచ్చేటప్పటికి అది చద్ది వార్త అయిపోతుంది. బట్ ఆ సమస్యకు పరిష్కారం అవ్వలా. పరిష్కారం అయిన తర్వాత చద్ది వార్త అయిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఒక వార్త ముందు ఇంకొక వార్తని పక్కన పెట్టేసుకునేటటువంటి వ్యవస్థల్లో అసలు వాస్తవాలేంటో తెలియజేసే తీరిక, ఓపిక మీడియాకి ఉండకపోవడమే అసలు సమస్య.